First model question, English में वालों, a man travel with 40 km speed to reach his destination in 8 hours. If he increase speed by 25%, how long does he take to reach his destination? తెలుగు మీడియం వాళ్ళు, ఒక వ్యక్తి గంటకి 40 కిలోమీటర్ల వేగంతో తన ప్రయాణాన్ని 8 గంటల్లో ముగిస్తాడు. తన వేగాన్ని 25% పెంచిన ఎంత కాలంలో చేరుకుంటాడు? ఇప్పుడు ఏది ఆలోచించకుండా, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏం ఆలోచించకుండా ఫస్ట్ పాయింట్ పెట్టి టకా తీసుకుంటూ పోతూ ఉంటారు, అందుకే రాదు. ఓకే, మీ బ్రెయిన్లో ఇప్పుడు డిటిఎస్ అనే లేదు, డిటిఎస్ లేదనుకుందాం, పక్క పెడదాం ఇప్పుడు, అవునా? ఏం చేస్తాం? డిటిఎస్ అనే విషయాన్ని మర్చిపోదాం, అవునా? ఏం లేదు, టైమ్ అండ్ డిస్టెన్స్ మళ్ళీ చెప్తున్నామా, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఈజీ కంపేర్ టు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టీటీఎస్ అనేది విషయాన్ని పక్క మర్చిపోయి రాసుకుంటారు. స్పీడ్ ఇచ్చిండు 40 kmph, అవునా? ఏమి ఇచ్చిండు? టైం ఇచ్చిండు. ఎన్ని అవర్స్? 8 hours. ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. నేను వాడు డిస్టెన్స్ కనుక్కోమని చెప్పిన, నిన్ను చెప్పలేదు కదా, నువ్వు అనుకుంటావు. 40 × 8 అంటే ఎన్ని కిలోమీటర్లు? 320 కిలోమీటర్. ఇప్పుడు 320 కిలోమీటర్. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏముంది? స్పీడ్ ఎంత ఉంది? 40. ఎంత పర్సెంట్ పెంచిండు? 25% పెంచిండు. అంటే 125/100, అవునా కదా? ఇంతమందికి ఎంత ఉండి? 40 kmph ఉండే. ఎంత పెంచిండు? 25% పెంచిండు. 25 5s 25 4s 4 10s. స్పీడ్ ఇప్పుడు ఎంత అయింది? 50 kmph అయింది. టైం అనుకోవాలి. టైం అంటే ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఎంత? 320/50. 0 0s క్యాన్సల్. ఇది దాని డబుల్ చేసి ఎంత అవుతుంది? 64. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుద్దమ్మా? 6 2/5 hour, అవునా? అంటే 6 hours ఎన్ని మినిట్స్? 24 minutes. అంటే ఎంతలో చేరుకుంటాడు? 6 hours 24 minutesలో చేరుకుంటాడు. అంటే డిటిఎస్ అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల నువ్వు ఎంత చేసినావో లేదా, టైం అంతా వేస్ట్. సో ఇక్కడ పాయింట్ పక్క పెట్టండి. నేను ఏం చెప్పినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయమన్నా, డిస్టెన్స్. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ గురించి ఆయన చెప్పిండా? చెప్పలేదంటే డిస్టెన్స్ కాన్స్టాంట్. అర్థమైందా? ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ గురించి ఆయన చెప్పాడా? చెప్పలేదు. చెప్పకపోతే డిస్టెన్స్ ఏంటిది? కాన్స్టాంట్. ఈ క్వశ్చన్లో ఎన్ని కిలోమీటర్లు, అన్ని కిలోమీటర్లు, అటు పోయిండు ఇటు పోయిండు అని చెప్పిండా? చెప్పలేదు. అంటే డిస్టెన్స్ ఏంటిది? కాన్స్టాంట్. డిస్టెన్స్ కాన్స్టాంట్. స్పీడ్ అండ్ టైం ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఎస్ ఆర్ నో? రైట్. ఇదంతా పక్క పెట్టండి. ఈ క్వశ్చన్లో ఏం కాన్స్టాంట్? కాన్స్టాంట్. అప్పుడు స్పీడ్ టైం ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్. స్పీడ్ ఎంత పెరిగింది? 25%. ఫ్రాక్షన్ అంటే ఎంత? 1/4. అంటే ఇంతకుముందుకు 4 ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 5 అయింది. ఇది స్పీడ్ కదా. ఇప్పుడు నీకేం కావాలి? టైం కావాలి. మరి స్పీడ్ టైం ఏ ప్రపోర్షన్? ఇన్వర్సా కదా. 5/4 ఇన్వర్స్ 4/5. ఇంతకుముందుకు ఎన్ని అవర్స్? 8 hours. ఇంతకుముందుకు ఎన్ని అవర్స్? 8 hours. 8 4s ఎంత? 32/5. 32/5 అంటే 62/5. 62/5 అంటే 6 hours 24 minutes. దట్స్ యువర్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా. 1/2 hour అంటే ఎన్ని మినిట్స్? 30 minutes. నెక్స్ట్ 1/3 hour అంటే ఎన్ని మినిట్స్? 20 minutes. 1/4 hour అంటే ఎంత? 15 minutes. 1/5 hour అంటే 12 minutes. 1/6 hour అంటే ఎంత? 10 minutes. ఓకే, ఇవి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, తర్వాత 60 మల్టిపుల్ మెయిన్గా 1/12 hour అంటే ఎన్ని మినిట్స్? 5 minutes. ఓకే, 5 minutes చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి. హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes, 20 minutes, 15, 12 అవన్నీ తెలిసి ఉండాలి. 1/5 అంటే ఎంత? 12 minutes. ఇక్కడ 1/5 ఎన్నిసార్లు ఉంది? 2 times ఉంది. అంటే 12 minutes 2 times 24 minutes కదా. 24 minutes. ఓకేనా? మళ్ళీ చిన్నపిల్లగా 6 hours 2/5 hour అంటే 60 minutes. 5 1s 5 12s 12 2s 24 minutes. ఇట్లా రాసుకుంటే కుదరడం వచ్చేట. ఓకేనా? కొన్ని విషయాలు ఎగ్జామ్ హాల్లో మనం మర్చిపోవాలి. అప్పుడు అలవాటు కాదు, ఇక్కడ చేస్తేనే అలవాటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ వాళ్ళు. జనరలీ మ్యాన్ కంప్లీట్ సడన్ డిస్టెన్స్ అట్ 60 kmph. ఇన్ రిటర్న్ ట్రావెల్ విత్ 10 kmph లెస్. ఇట్ రిజల్ట్ టు టేక్ 80 minutes మోర్. ఫైండ్ ద యాక్చువల్ టైమ్ టు రీచ్ హిస్ డెస్టినేషన్. సాధారణంగా ఒక వ్యక్తి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. తిరిగి ప్రయాణం ప్రారంభించేటప్పుడు 10 kmph తక్కువ వేగంతో 80 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభానికి చేరుకునను. అయినా అసలైన సమయం ఎంత? ఎవ్రీవన్ ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయమన్నా. అందరూ వినిపించట్లే. డిస్టెన్స్ ఇక్కడ ఏం చెప్పిండో?
వెళ్ళిండు వచ్చిండు, డిస్టెన్స్ ఏంటిది? కాన్స్టెంటే కదా. ఇక్కడ స్పీడ్ టైం తీసుకొని చేద్దామంటే మరి డిస్టెన్స్ లేదు కదా. టైం ఇచ్చిండా, టైం కూడా చక్కగా ఇవ్వలేదు. రిలేషన్ ఫామ్ తీసుకొని చేస్తే మంచిగా టైం పడుతుంది, గట్టినే. అవునా? మంచి బిర్యానీ చేసినంత టైం పడుతుంది. అవునా? రైట్. ఇక్కడ ఏం కాన్స్టెంట్? వెళ్ళేటప్పుడు ఎంతట? 60 kmph. అవునా? ఈయన జరిగిందా? ఏం జరగలే. వచ్చేటప్పుడు ఎంత జరిగింది? ఏం జరిగింది? తక్కువ స్పీడ్తో వచ్చిండు. రావడం వల్ల టైం ఎంత ఎక్కువ పట్టింది? 80 minutes ఎక్కువ పట్టింది. అవునా? 80 minutes ఎక్కువ పట్టింది. అవునా? అంటే వచ్చేటప్పుడు స్పీడ్ తగ్గించడం వల్ల టైం ఎక్కువ పట్టింది అంటే ఖచ్చితంగా డిస్టెన్స్ కాన్స్టెంటే కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్. ఈ క్వశ్చన్లో ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ అండ్ టైం ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ. అంటే స్పీడ్ చూద్దాం. స్పీడ్ ఎప్పుడైనా కూడా పర్సెంటేజ్ కూడా రేషియోలో వేద్దాం. అంటే ఇనిషియల్ స్పీడ్, ఫైనల్ స్పీడ్. అవునా? ఇనిషియల్ స్పీడ్ ఎంత? 60, ఫైనల్ స్పీడ్ 50. రేషియో ఎంత? 6:5. ఇప్పుడు ఏం కావాలి? టైం. టైం ఇనిషియల్ టైం, ఫైనల్ టైం ఏ ప్రపోర్షన్? 6:5 కాస్తా ఏ పాతం? విలోమన్. విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్. సో 6:5 కాస్త ఏమవుతుంది? 5:6 అవుతుంది. ఏమవుతుంది? 5:6 అవుతుంది. చూడండమ్మా, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో లేట్ అంటే ఎక్కువ టైము, ఎర్లీ అంటే ఇది లేట్. లేట్ అంటే ప్లస్ చేయాలి, ఎర్లీ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ మనోడు యాక్చువల్ ఎన్ని పార్ట్స్ పోవాలి? ఎన్ని పార్ట్స్ పోతున్నాడు? ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు? 1 part ఎన్ని మినిట్స్? అసలు టైం అంటే ఎన్ని పార్ట్స్? 5 parts అంటే ఎన్ని మినిట్స్? 400 minutes అంటే 6 hours 40 minutes. 6 hours 40 minutes. ఎందుకంటే 400 minutes అంటే దాని అర్థం ఏంటిది? 400 minutes అంటే ఏంటిదమ్మా? 360 minutes ప్లస్ 40 minutes కదా. 360 minutes అంటే ఎన్ని అవర్స్? 6 hours 40 minutes. డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. అవునా? ఏ మ్యాన్ ట్రావెల్ విత్ సడన్ స్పీడ్, ఈ రీచ్ హిస్ డెస్టినేషన్ ఇన్ 4 hours. హ్యాడ్ హీ ఇంక్రీజ్డ్ స్పీడ్ బై 20 kmph, he reached 1 hour before. ఫైండ్ ద ఇనిషియల్ స్పీడ్. ఒక వ్యక్తి ఎస్ వేగంతో ప్రయాణాన్ని ప్రారంభించి 4 గంటల్లో చేరుకుంటాడు. ఒకవేళ 20 kmph అధిక వేగంతో ప్రయాణించినట్లయితే గంట ముందుగా చేరుకుంటాడు. అయినా అతని అసలు వేగం ఎంత? ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ ఏం జరిగింది విషయం అంటే అన్ని డిస్టెన్స్ కాన్స్టెంట్ క్వశ్చన్ చెప్తాను, డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్తారా? ఆడ స్పీడ్లో చేంజ్ వచ్చినట్టు ఖచ్చితంగా ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్ జరిగినట్టు అక్కడ. అర్థమైందా? ఓకే. ఈ క్వశ్చన్ ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. మరి ఫస్ట్ స్పీడ్ తెలుసా? తెలియదు. కానీ ఏం తెలుసు? టైం తెలుసా లేదా? ఈ క్వశ్చన్ ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. చెప్పలే కాబట్టి కాన్స్టెంట్. మరి టైం చూద్దాం. ఫస్ట్ టైము ఎన్ని అవర్స్? 4 hours. సెకండ్ టైము ఎన్ని అవర్స్ ముందుగా పోయిండు? 1 hour ముందుగా పోయిండా లేదా? 1 hour ముందుకు పోతే ఎన్ని అవర్స్? 3 hours. ఇక్కడ టైమ్ అండ్ స్పీడ్ ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్. అంటే 4:3 కాస్తా 3:4. ఇక్కడి నుంచి ఇక్కడికి వేగం ఎన్ని పార్ట్స్ పెంచిండు? 1 part ఈజ్ ఈక్వల్ ఎంత? 20 kmph. యాక్చువల్ పార్ట్స్ అంటే 3 parts. 3 parts అంటే ఎంత? 60 kmph. డైరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది. దూరంలో మార్పు వచ్చిందా? రాలేదంటే కాన్స్టెంట్. టైం చూద్దాం. ఇంతకుముందు టైం ఎన్ని అవర్స్? 4 hours. ఇప్పుడు ఎన్ని అవర్స్ ఎర్లీగా పోయిండు? 1 hour ఎర్లీ. అంటే ఎన్ని అవర్స్ ఇప్పుడు? 3 hours. టైం 4:3 అయితే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఎందుకు కాన్స్టెంట్ డిస్టెన్స్? స్పీడ్లో వేరియేషన్ చేస్తే టైంలో చేంజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. స్పీడ్లో చేంజ్ చేసిన టైం చేంజ్ కాకపోతే డిస్టెన్స్ మారినట్టు. అర్థమైందా? స్పీడ్లో చేంజ్ వస్తే టైంలో కూడా ఏమైంది? చేంజ్ వచ్చింది. రాలేదంటే దాని అర్థం డిస్టెన్స్ కాన్స్టెంట్ కాదు, డిస్టెన్స్ పెరిగినట్టు. అయితే రెండిట్లో చేంజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి 4:3 కాస్త ఏమవుతుంది? 3:4. 3 నుంచి 4 అంటే ఎన్ని పార్ట్స్ పెంచిండో? 1 part. 1 part ఎంత? 20 kmph. 3 parts ఎంత? 60 kmph.